రిటైర్డ్ ఉద్యోగులకు 85 ఏళ్లు లోపు రద్దు చేస్తూ అధికారిక ప్రకటన. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. భారతదేశంలోని విశ్రాంతి ఉద్యోగులకు, ముఖ్యంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనాత్మకమైన తాజా సమాచారం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ ఉద్యోగులకు అందుతున్న పెన్షన్ ప్రయోజనాలలో కొన్ని మార్పులు చేస్తూ 85 ఏళ్ల లోపు వయసు ఉన్న వారికి సంబంధించిన కొన్ని అంశాలను రద్దు చేసే లేదా సవరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ వార్త పెన్షనర్లు వర్గంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఇది వారి నెలవారీ ఆదాయం మరియు ఆర్థిక భద్రతపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ అప్డేట్ గురించి ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా పెన్షనర్లు అందరికీ ప్రభుత్వం మరియు సంబంధిత శాఖల నుండి ఒక అతి ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన సారాంశం ఏమిటంటే, భవిష్యత్తులో విశ్రాంతి ఉద్యోగులు పొందే పెన్షన్ ప్రయోజనాలు ప్రస్తుతం ఉన్న దానికంటే తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. విశ్రాంతి జీవితంలో కేవలం పెన్షన్ మీదనే ఆధారపడి బ్రతికే వారికి ఇది ఒక ఆందోళనకరమైన విషయమే. అయితే ఈ మార్పులు ఎందుకు చేయాల్సి వస్తుంది మరియు దీని వెనుక ఉన్న ఆశలు కారణాలు ఏమిటి అనే దానిపై ప్రభుత్వం తనదైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. పదవీ విరమణ చేసే ప్రతి వ్యక్తి తన జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి ఈ పెన్షన్ ఎంతో కీలకం. కాబట్టి ఈ తగ్గింపు ప్రతిపాదనలు వారిని కలవరపెడుతున్నాయి. ఈ నూతన ప్రతిపాదనలు మరియు నిబంధనలు ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయి అనే విషయంలో కూడా ఒక స్పష్టత లభించింది. 2014 సెప్టెంబర్ 1వ తేదీ నుండి లేదా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తేదీ నుండి ఈ కొత్త నిబంధనలను అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా సమాచారం హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాలు వెలువడ్డాయి. 2014 సంవత్సరం అనేది పెన్షన్ నిబంధనలలో ఒక మేలురాయి వంటిది. అప్పట్లో జరిగిన మార్పులను బేస్ చేసుకుని ఇప్పుడు కొత్త సవరణలు తీసుకురావడం వల్ల పాత పెన్షనర్లకు మరి కొత్త వారికి మధ్య వ్యత్యాసాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న అధిక పెన్షన్ విధానానికి స్వస్తి పలికి దానికి ప్రత్యామ్నాయంగా ఒక సరికొత్త నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి దిశగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ వేగంగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పెన్షన్ విధానం వల్ల ప్రభుత్వంపై లేదా నిధిపై ఆర్థిక భారం పెరుగుతుందని భావిస్తున్న అధికారులు దాన్ని హితబుద్ధీకరించాలని సూచిస్తున్నారు. ఈ కొత్త విధానం రావడం వల్ల పెన్షన్ ఇచ్చే పద్ధతిలో లెక్కించే విధానంలో మార్పులు రావచ్చు. తద్వారా లబ్ధిదారులకు అందే నగదు మొత్తంలో కొంత కోత పడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయానికి పెన్షనర్లు గమనించాలి. ఒక విషయాన్ని, ఈ పెన్షన్లు తగ్గింపు అనేది అందరికీ వర్తించదు. ఎవరైతే తమ అసలు జీతం అకౌంట్ శాలరీ ఆధారంగా అధిక పెన్షన్ ఆప్షన్ను ఎంచుకొని ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో పెన్షన్ పొందుతున్నారో ఆ వర్గానికి చెందిన పెన్షనర్లకు మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తించే అవకాశం ఉంది. సామాన్య పెన్షనర్లు లేదా కనీస పెన్షన్లు పొందే వారిపై దీని ప్రభావం ఉండకపోవచ్చు. కానీ అధిక ఆదాయం వచ్చే కేటగిరీలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు మాత్రం తమ పెన్షన్ లెక్కలను మరోసారి సరిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కీలకమైన సమాచారం హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా సురజిత్ భట్టాచార్య అనే వ్యక్తి వెలుగులోకి తీసుకువచ్చారు. ఆయన అడిగిన ప్రశ్నలకు సంబంధించి శాఖలు ఇచ్చిన సమాధానాల ద్వారా ఈ అంతర్గత ప్రతిపాదనలు బయటకు వచ్చాయి. ప్రభుత్వం శాఖల్లో తెర వెనక జరుగుతున్న ఇటువంటి మార్పులు సామాన్య ఉద్యోగులకు త్వరగా తెలియవు. కానీ ఆర్టీఐ దరఖాస్తుల వల్ల వాస్తవాలు బయటపడి అందరినీ అప్రమత్తం చేస్తున్నాయి. అధికారుల నుండి అందిన సమాచారం ప్రకారం ఈ మార్పులపై ఇప్పటికే కసరత్తు తుది దశకు చేరుకుంది. రాబోయే 2026 సంవత్సరం నాటికి ఈ నూతన పెన్షన్ పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రతిపాదనలను ఈపీఎఫ్ఓ సిద్ధం చేసింది.
అంటే వచ్చే 2 ఏళ్లలో పెన్షను రంగంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. 2026 నాటికి కొత్త నిబంధనలు పూర్తిగా అమలులోకి వచ్చేలా ఒక రోడ్ మ్యాప్‌ను అధికారులు రూపొందించారు. ఈ గడువులోపు పెన్షనర్లు సంఘాలతో చర్చలు జరపడం లేదా చట్టపరమైన చిక్కులను తొలగించుకోవడం వంటి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళికలతో భాగమని అర్థమవుతుంది. కేంద్రం కార్మిక శాఖ మంత్రి కూడా ఈ విషయానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రభుత్వం వర్గాల సమాచారం ప్రకారం ఈ పెన్షన్ ప్రయోజనాల తగ్గింపు అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు మరియు కేంద్రం పరిధిలో సంస్థలో పనిచేసే రిటైర్డ్ అయిన వారికి మాత్రమే వర్తిస్తుందని తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు లేదా ఇతర స్వతంత్ర సంస్థలకు ఇవి వర్తిస్తాయా లేదా అనేది ఆయా రాష్ట్రాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఒక దిశానిర్దేశం చేస్తుంది కాబట్టి అందరూ దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నూతన ప్రతిపాదనలకు ఇప్పటికే ప్రాథమికంగా ఆమోదం లభించినట్లు సమాచారం అందుతుంది. ఉన్నత స్థాయి కమిటీలు మరియు మంత్రిత్వ ఈ మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఒకసారి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల అయితే ఈ నిబంధనలు చట్టబద్ధం అవుతాయి. 85 ఏళ్లలోపు ఉన్న పెన్షనర్లు ప్రయోజనాల్లో మార్పులు చేయడం ద్వారా నిధులను ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తుంది. మరి ఈ నిర్ణయంపై పెన్షనర్ల సంఘాలు ఎలా స్పందిస్తాయో, భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలు జరుగుతాయో వేచి చూడాలి. ప్రతి పెన్షనరు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఇలాంటి అప్డేట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కోరుతున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.